నమస్తే వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలంలోని మోగల్లు గ్రామంలో ఆయన 125వ జయంతిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మోగల్లు చేరుకున్నారు. అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. విశాఖలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి పర్యటిస్తున్నారు. హౌసింగ్ ఫర్ ఆల్ పీఎం ఆవాస్ యోజన లబ్ధిదారులతో కేంద్ర రాష్ట్ర హౌసింగ్ మంత్రులు హర్దీప్ సింగ్ పూరి, జోగి రమేష్లు ముఖాముఖి నిర్వహించారు. అంతకుముందు ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు ఇళ్ల తాళాలను హర్దీప్ సింగ్, జోగి రమేష్లు అందజేశారు. విశాఖ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేపు ఈడీ కార్యాలయం ఎదుట సత్యాగ్రహ దీక్షను చేపడుతున్నట్లు పీసీసీ చీఫ్ శైలజనాథ్ తెలిపారు. భారతదేశంలో నయా తాలిబాన్ల పరిపాలన సాగుతోందని, రాజకీయ కక్ష సాధింపు కోసం గతంలో మూసిన ఈడీ కేసు మళ్లీ తెరిచారని అన్నారు. సోనియా, రాహుల్ గాంధీపై రాజకీయ కక్ష సాధింపు పాల్పడుతున్నారని, దేశంలో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలపై అమిత్ షాని ప్రధాని నరేంద్ర మోడీని పిలిపించి విచారించాలని డిమాండ్ చేశారు. జాతీయ గిరిజన అభివృద్ధి సంస్థ, రాష్ట్ర గిరిజన అభివృద్ధి సంస్థ సంయుక్తంగా విశాఖ ఏయూ కన్వెన్షన్ సెంటర్ లో జరుగుతున్న జాతీయ గిరిజన నృత్యోత్సవాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వందల మంది గిరిజన కళాకారులు ఈ వేడుకలో పాల్గొని రాష్ట్ర పురాతన గిరిజన నృత్యాలను ప్రదర్శిస్తున్నారు. దేశంలోని వివిధ గిరిజన సంస్కృతుల సంప్రదాయ జానపద నృత్యాలకు విశాఖలో జరుగుతున్న జాతీయ గిరిజన నృత్యోత్సవంలో పట్టాభిషేకం జరుగుతుంది. 14 రాష్ట్రాల గిరిజన నృత్యాలతో గిరిజన కళాకారులు అద్భుత నృత్యాలతో అలరిస్తున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండలో ఏపీ మదారి కురువ, మాదాసి కురువ రాష్ట్ర నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కురువులను ఎస్సీలో చేర్చాలని, దీనిపై జగన్ తో కూడా చర్చించినట్లు తెలిపారు. పార్లమెంట్ లో లేవనెత్తితే తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. ఒంగోలు మహానాడు సభకు వచ్చిన స్పందనతో బెంబేలెత్తిన జగన్ ఆగమేఘాల మీద వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారని, టీడీపీ మహానాడు జగన్ కు ఎంతలా చెమటలు పట్టించిందో దీనిని బట్టి అర్థమవుతుందన్నారు టీడీపీ నేత చినరాజప్ప. చోడవరం మినీ మహానాడును విజయవంతం చేయడం ద్వారా వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలని కోరారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్ని జిల్లాల్లో మినీ మహానాడులో పాల్గొంటారని, రోడ్ షోలు కూడా నిర్వహిస్తారని చెప్పారు. శ్రీ త్రిదండి చిన్నజీయ స్వామి ఖమ్మం జిల్లా కూసుమంచి మండల పాలేరు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి నూతన ఆలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం కార్యక్రమానికి వస్తున్న సందర్భంలో మార్గం మధ్యలో జీఎర్ స్వామి పాలేరు వస్తున్న విషయం తెలుసుకున్న నెలకొండపల్లి మండలం రాజేశ్వరం గ్రామానికి చెందిన భక్తులు ఆయనకు గ్రామం వద్ద ఘన స్వాగతం పలికి హారతి ఇచ్చారు. సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మల్లారం వద్ద లారీ కారు ఢీకొని 3 మృతి చెందారు. సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలంలోని మల్లారం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులు కరీంనగర్ వాసులుగా గుర్తించారు. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. భార్యాభర్తలతో పాటు కారులో ఉన్న డ్రైవర్ కూడా అక్కడికక్కడే మృతి చెందారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని భావిస్తున్న టీడీపీ క్విట్ జగన్ సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో ప్రజల ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలుగుదేశం పార్టీ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పల్లా శ్రీనివాసరావు తెలిపారు. వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో ప్రజా వ్యతిరేక విధానాలపై ఎవరైనా ప్రశ్నిస్తే వారిని అణగదొక్కేలా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమ్యూనిస్టులతోనే దేశానికి భవిష్యత్ అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. 24వ అనంతపురం జిల్లా సింగనమల మహాసభల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రజలను సమీకరించడంలో, ఉద్యమించడంలో ముందున్నామన్నారు. బీజేపీ నేతలు మహమ్మద్ ప్రవక్తను విమర్శలు చేయడంతో ముస్లిం సోదరులందరూ నిరసన వ్యక్తం చేస్తున్నారన్నారు. దేశంలో ప్రధాని హోంమంత్రి ఉన్నారా లేరా అని ప్రశ్నించారు. పుట్టపర్తి వెళ్తున్న మాజీ మంత్రి పరిటాల సునీత, టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ను రామగిరిలో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై పరిటాల సునీత మండిపడ్డారు. రైతు సమస్యలపై కలెక్టరేట్ కు వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా సామర్లకోట త్రాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ వైసీపీ కౌన్సిలర్లు దీక్షలు ప్రారంభించారు. పట్టణంలో మున్సిపల్ అధికారులు పట్టణ ప్రజలకు శుద్ధి చేసిన త్రాగునీటి సరఫరా చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపిస్తూ అధికార పక్షం వైసీపీ పార్టీకి చెందిన 2 కౌన్సిలర్లు పితాని కృష్ణ, కర్ణం రాజ్ కుమార్లు సోమవారం ఆమరణ నిరాహార దీక్షలు ప్రారంభించారు. కలియుగ దైవం ఆపద ముక్కులవాడు శ్రీనివాసుడు కొలువైన దివ్య పుణ్యక్షేత్రం తిరుమలకు భక్తులు ఊహించని స్థాయిలో పోటెత్తుతున్నారు. ముఖ్యంగా శని, ఆదివారాలు కావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు ముగియనున్న నేపథ్యంలో భక్తులు పెద్ద ఎత్తున శ్రీవారిని దర్శించుకుంటున్నారు.
గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు వాసి టీడీపీ సానుభూతి పరురాలు వెంకయ్యమ్మ పైన ఆమె కుమారుడి పైన దాడిని తీవ్రంగా ఖండిస్తూ తెదేపా చెలో తాడికొండ కార్యక్రమం చేపట్టింది. పోలీసులు ముందస్తుగా టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమాను హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విమర్శిస్తే దాడులు చేస్తారా అధికార వైసీపీపై మాజీ మంత్రి దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి వద్ద సంగీత ట్రావెల్స్ కు చెందిన ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 5గురు మృతి చెందారు. ఘటనా స్థలంలో 3 భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో 2 మృతి చెందారు. మృతుల్లో 2 చిన్నారులు ఉన్నారు. తిరుమల శ్రీవారిని కర్ణాటక మినిస్టర్ ప్రభు చౌహాన్, తెలంగాణ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ దర్శించుకున్నారు. తిరుమల చేరుకున్న వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేసి అనంతరం రంగనాయక మండపంలో అర్చకులు ఆశీర్వచనం ఇచ్చి స్వామివారి ప్రసాదం అందించారు. రామంతపూర్ శ్రీకే డయాగ్నోస్టిక్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం సంధ్యరాణి ఆధ్వర్యంలో సాయి చిత్రం నగర్ లో ఫ్రీ మెగా మెడికల్ అండ్ హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎం సంధ్యరాణి మాట్లాడుతూ డబ్బు కోసం కాకుండా సామాన్యులకు సేవ చేయాలని ఒక సేవ దృక్పథంతో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నామని తెలిపారు. బిచ్కుందా గ్రామంలోని 13వ వార్డు కాలనీలో నిన్న కురిసిన వర్షానికి మురికి నీరు ఇళ్లలోకి రావడం జరిగింది. వార్డు మెంబర్కి ఎన్నిసార్లు చెప్పినా కూడా నిర్లక్ష్యం చేయడం జరుగుతుందని, దీంతో కాలనీ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నామంటూ తీవ్రంగా ఖండించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం రాయగిరి ప్రభుత్వ పాఠశాల పేరెన్నికగన్నది. ఎంతో మంది ఇక్కడ విద్యను అభ్యసించి దేశ విదేశాలలో ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల చేరికలు మరింత పెంచాలని ఆ టీచర్లు భావిస్తున్నారు. అందులో భాగంగా ప్రధానోపాధ్యాయుడు ఇతర టీచర్లు పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు పువ్వులు ఇచ్చి స్వాగతం పలికారు. హన్మకొండ జిల్లా షాయంపేట మండలం పత్తిపాక గ్రామంలో 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ జ్యోతితో కలిసి గ్రామంలో జరుగుతున్న పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. మన ఊరు మన బడి ప్రణాళికలో భాగంగా గ్రామంలోని పాఠశాలల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రైతాంగ సమస్యలపై జూలై 13న టీడీపీ ఆధ్వర్యంలో నందిగామలో రైతు పోరుబాటు చేపట్టారు. 3 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 3,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. వైసీపీ రివర్స్ టెండరింగ్ డ్రామాతో పోలవరం పనులు నత్తనడకన సాగుతున్నాయని తెలిపారు. గోదావరి నదిపై పులిచింతల ప్రాజెక్టు కడతానని చెప్పేవాడు ఇరిగేషన్ మంత్ర అని అమ్మటి రాంబాబుపై మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి రిజర్వాయర్ నిర్వాసితులను సోమవారం తెల్లవారుజామున నిర్వాసితులపై పోలీసులు లాఠీచార్జ్ చేసి అక్రమ అరెస్ట్ చేశారని నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భూ నిర్వాసితులు మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కరించాలని, రావాల్సిన పరిహారం ఇవ్వాలని కోరుతూ ప్రాజెక్టు కట్ట వద్ద దీక్ష చేస్తున్నామన్నారు. తెల్లవారుజామున సిఆర్పీఎఫ్ బలగాలు ఇళ్లపై దాడి చేసి మహిళలను, యువకులను అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. గుంటూరు జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామంలో గల స్వర్ణ భారతి ట్రస్ట్ లో వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోట వెంకయ్య మనవల్లు నూతన వస్త్రాలంకరణ కార్యక్రమంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, టీడీపీ నాయకులు వంగవీటి రాధాకృష్ణలు హాజరయ్యారు. అనంతరం వీరిరువురు కలిసి కాసేపు ఏకాంతంగా మంతనాలు జరిపారు. చాలా రోజుల తర్వాత ఇద్దరు మిత్రులు కలుసుకోవడంతో ఆ ప్రాంతమంతా సందడి వాతావరణం నెలకొంది. హైదరాబాద్ ఓల్డ్ మలక్పేటలో ఒక వ్యక్తిపై 5గురు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో రియాజ్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పాత కక్షలతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ లో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో గ్రావెల్ మట్టి మాఫియా రెచ్చిపోతుంది. ప్రభుత్వ పెద్దలు, ప్రజాప్రతినిధులు అండ చూసుకొని కొండలు, గుట్టలు, చెరువులను, చివరకు ఇరిగేషన్ కాలువలను సైతం మాఫియా వదలడం లేదు. రాజనగరం మండలం జీఎర్ఎంపాలెం శివార్లలో ఉన్న బద్ద చెరువు మట్టిని ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా రాత్రికి రాత్రి మాఫియా ఆక్రమణకులు వందలాది లారీలలో గుట్టు చప్పుడు కాకుండా తరలించారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం గజ్జబాయి పంచాయతీ నెరడమాను గూడ గ్రామంలో విషాదం నెలకొంది. పిడుగుపాటి తొక్కుయి కుటుంబానికి 2 అన్నదమ్ములు మృతి చెందారు. తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. బిడ్డ రాంప్రసాద్, బిడ్డిక రవీంద్రనాథ్ మరియు తల్లి మాధవి గ్రామంలో ఇంటి బయట కూర్చున్నారు. సాయంత్రం 5 గంటల సమయంలో వారిపై పిడుగుపడడంతో అక్కడికక్కడే అన్నదమ్ములు మృతి చెందారు. గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన జనసేన క్రియాశీలక సభ్యత్వం కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని కర్మన్ఘట్ లోని కన్వెన్షన్ హాల్లో నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాలో జనసేన క్రియాశీలక సభ్యత్వం చేయడం జరుగుతుందని పార్టీ నేతలు తెలిపారు. జనసేన కార్యకర్తలు అండగా ఉండడానికి ప్రమాద సమయంలో 5 లక్షల వరకు బీమా సౌకర్యం కల్పించడం జరుగుతుందని గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు రాధారాం రాజలింగం అన్నారు.
నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో ఎస్ఎల్బీసీ కాలనీకి చెందిన నాని అనే యువకుడు ఆత్మానుస్పద మృతి చెందాడు. నాని మృతికి స్కూల్లో పీటీగా పనిచేస్తున్న గడ్డం జ్యోతిగా ఆరోపిస్తూ మృతిని కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. జ్యోతి ఇంటి ముందు శవంతో కుటుంబ సభ్యులు ధర్నా చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.